పార్లమెంట్ సమావేశాల్లో నకిలీ ఓట్లపై చర్చించాల్సిందేనన్నారు ఇండియా కూటమి నేతలు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. డీలిమిటేషన్పై ప్రధాని మోదీ సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్రం చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీగా మారిందంటూ ఫైర్ అయ్యారు. దేశంలో పెరిగిన నకిలీ ఓట్లపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కూడా అంగీకరించిందన్నారు. డూప్లికేట్ ఎపిక్ నెంబర్తో ఉన్న ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత అవసరమన్నారు కేసీ వేణుగోపాల్. Now they are also admitting something has happened somewhere. There should be a discussion in the parliament about this issue. Therefore, we need a discussion in the parliament. That's why leader of opposition today categorically mentioned in the house that we entire opposition party need a discussion on this. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. పార్లమెంటులో అధిక జనాభా గల ఉత్తరాది రాష్ట్రాల బలం పెరుగుతుందన్నారు. ఏదైనా చట్ట సవరణకు 2/3 మెజారిటీ అవసరమైతే నార్త్ స్టేట్స్ ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి హక్కు లేకుండా పోతుందన్నారు శశి థరూర్. The fact is that when there is a census in 26 or after, the new delimitation that may follow will end the arrangement under which for 50 years we have had a freezing of the parliamentary constituencies. Now that raises some very serious questions. For example, what happens if the North Indian Hindi-speaking states suddenly have a 2/3 majority and can pass any amendment? Will the South feel disenfranchised? There are some real questions there. But some concerns and solutions need to be discussed, and certainly what the Tamil Nadu Chief Minister has done is raised issues that require consideration. ఎలక్షన్ కమిషన్ కేంద్రం చేతిలో బందీగా మారిందని ఫైర్ అయ్యారు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్. బీజేపీ కోసం ఈసీ లాబియింగ్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై తాము ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఈసీ పని విధానం ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. देखिए, इलेक्शन कमीशन तो सरकार के कब्जे में है और जो आप लोकतंत्र की बात करते हो, अगर लोकतंत्र ऐसे ही चलता रहा और इलेक्शन कमीशन सरकार की पैरवी करती रही तो निश्चित रूप से जो नतीजे आएंगे वो आपके सामने हैं कि जिस तरह से इलेक्शन कराते हैं और जमीन पे क्या होता है वो तो हमको मालूम है, सभी को मालूम है, लेकिन सुनने वाला कोई नहीं है. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కొడుకు ఇంట్లో ఈడీ సోదాలను ఖండించారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు బీజేపీ అనుబంధ సంస్థలా పనిచేస్తున్నాయని ఆరోపించారు. బఘేల్ పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ అయినందుకే టార్గెట్ చేశారని అన్నారు ప్రమోద్ తివారీ. ఈడీ, सीबीआई, इनकम टैक्स ये भारतीय जनता पार्टी के फ्रंटल ऑर्गेनाइजेशन की तरह काम करते हैं. अब चूंकि रेड पड़ी इसलिए पंजाब के नए प्रभारी हुए. भारतीय जनता पार्टी की हालत वहां खराब है. अरे 7 साल से कर रहे थे, कुछ निकला? जब नहीं निकला तो अब भी नहीं निकलेंगे. रेट का मतलब दोषी नहीं. లోక్సభతో పాటు శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. వెంటనే రిజర్వేషన్ అమల్లోకి తేవాలంటూ ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్టేజ్ కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.